అది డిఫరెంట్ స్టోరీ Sir, మీకు నాకు ఇబ్బంది లేదు మళ్ళీ వాడతాం. yes, sir, we'll call them from Srikakulam. 3 toppers are there. We'll randomly call. శ్రీకాకుళం నుంచి 3 టాపర్స్ ఉన్నారు. మీకే చాయిస్ ఇస్తున్నాం, ఎవరు ఫస్ట్ ఆపర్చునిటీ గ్రాప్ చేస్తారో టు ఇంటరాక్ట్ విత్ మినిస్టర్. సార్, ఐ హావ్ సీన్ తామాడ మోడల్ స్కూల్ నుంచి ఒక స్టూడెంట్ ఉన్నారు, రౌతు హరిత. మాట్లాడతావు తల్లి? నైస్. The honorable శ్రీకాకుళం ఎందుకు చెప్పారు తెలుసా? ఫస్ట్ ఆయన శ్రీకాకుళం నుంచి వచ్చిన వ్యక్తిమా, పార్షియాలిటీ చూడు కనపడుతుంది. There is no partiality. కింద నుంచి పైకి వెళ్ళరా మీరు? He started అవును, అది from వాళ్ళు Srikakulam, రెగ్యులర్ గా sir. ఇచ్చారు కదా, ఇట్లా అవకాశం ఇవ్వదు ఎట్లా మాకు చెప్పమ్మా. There is no partiality in that, sir. లేదా? No, sir. ఓకే, బ్లడ్ లోనే లేదు. చెప్పుకోండి ఇంకా. Honorable Education Minister and Honorable Chief Guests, parents and my dear friends, good evening to everyone present here. I feel honorable and grateful to be standing here. It is a proud moment for me to express my thoughts after scoring 592 marks in my 10th SSC board examinations. First of all, thank you for giving this great opportunity for me, sir, and thank you for selecting me for Shining Stars 2025. The Education Department of Andhra Pradesh has given hope and opportunity to students like me who come in remote areas. You have implemented 100 days action plan. It gave, as per my wish, it gave a best confidence levels to me to attempt the SSC public examinations. Your development in government schools and students welfare schemes are marvelous, sir. But my suggestion is to providing time for library, sir. In మా స్కూల్లో లైబ్రరీ ఉంటుంది, మోడల్ బుక్స్ ఉన్నాయి, నావెల్స్ కూడా ఉన్నాయి, బట్ టైం ప్రొవైడ్ చేయరు సార్. ఫుల్ అకాడమిక్ టైం అంటే లైబ్రరీకి మనం టైం ప్రొవైడ్ చేస్తాం. ఎప్పుడు చేయలేదా? అంటే ఈ 10th క్లాస్ కనుక చేయలేదా? లేదు సార్, ఎప్పుడు చేయలే. అంటే 8th 9th లో లేదు సార్. జస్ట్ మన ఇంట్రెస్ట్ బట్టి స్టూడెంట్స్ వెళ్ళి బుక్స్ తీసుకోవడమే. బట్ స్టూడెంట్స్ కి లైబ్రరీ అనే ఒక పీరియడ్ ఇస్తేనే కదా సార్ మోరల్ వాల్యూస్ తెలుసుకోవడానికి, స్టోరీస్ బుక్స్ చదవాలి అని ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ సార్. అండ్ ఇంకా సెకండ్ సజెషన్ ఏంటంటే ప్రాక్టికల్ గా మనము సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని నా అభిప్రాయం సార్. ఐ అగ్రీ. ప్రాక్టికల్ అంటే మనం ఇప్పుడు టీచింగ్ చేసేటప్పుడు నేర్చింది చాలా 80% వరకే ఉంటుంది సార్. బట్ మనం ప్రాక్టికల్ గా చేస్తే అది మనకి ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది అనేది మనం ఎగ్జాక్ట్ గా తెలుసుకుంటే మనకి అది గుర్తుంటుంది సార్. అంటే మనం చదివిన బట్టి కాకుండా మనం ప్రాక్టికల్ గా చేస్తే ఫుల్ నాలెడ్జ్ దాని మీద గెయిన్ చేయొచ్చు. ఇంకా ఎందుకు ఎలా అనే డౌట్స్ కూడా మనకు వస్తాయి సార్. దిస్ మై సజెషన్స్. దట్స్ వెరీ వెరీ గుడ్ పాయింట్. నేను అదే డ్రైవ్ చేస్తున్న టీమ్ని. హోప్ఫుల్లీ కమిషనర్ గారు విల్ డూ ఇట్ దిస్ ఇయర్. ఏంటంటే ప్రాక్టికల్ లెర్నింగ్ అంటే ప్యాసివ్ లెర్నింగ్ టు యాక్టివ్ లెర్నింగ్. సో వీ ట్రైడ్ సమ్ టెక్నాలజీ అమ్మా. అంటే వీడియో ప్లే చేసి ఆ వీడియో పైన 4 క్వశ్చన్స్ అడిగేదట. ఆ వీడియో కూడా ఏంటంటే ఆ సబ్జెక్ట్ ని ప్రాక్టికల్ గా క్రియేట్ చేసే విధంగా, ప్రాక్టికాలిటీకి తీసుకొచ్చే విధంగా చేస్తున్నాం. ఇట్ షుడ్ బి ఇన్ పిక్చర్స్. ఇట్ ఇస్ వెరీ బెస్ట్. వీ వాంట్ టు డూ ఇట్ ఇన్ వీడియోస్. అండ్ ఆ వీడియో ప్లే చేసిన తర్వాత మై డ్రీమ్ ఇస్ యూ షుడ్ హ్యావ్ క్లిక్కర్ వేర్ ఇట్స్ అవర్ గేమిఫికేషన్. సో యూల్ అండర్స్టాండ్ ఎక్కడున్నా. థింకింగ్ పార్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏమైందంటే మేము అది క్లిక్కర్ పెట్టిన తర్వాత ఏమైందంటే మాకు పెట్టారు కాంపిటీషన్. సరే మా అందరికి మీరు పెట్టారా? ఆయన పెట్టారు, కాంపిటీషన్ పెట్టారు. మాకు కాంపిటీషన్ ఉందంటే అందరం సీరియస్ గా ఫాలో అయ్యాం సబ్జెక్ట్. 90 సెకండ్ వీడియోని సీరియస్ గా ఫాలో అయ్యి వి ఆన్సర్డ్ ద క్వశ్చన్. హైయెస్ట్ మార్క్స్ విజయ్ సార్కి, కూనా సార్కి వచ్చినట్టుంది. లోయెస్ట్ మార్క్స్ శ్రీదాస్ గారికి వచ్చింది. మేమంతా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో అట్లా వీ వాంట్, మీరు టేల్ ఎండా. సో ఎట్లా వీ వాంట్ గేమిఫై, వీ వాంట్ క్రియేట్ ఫ్రమ్ ప్యాసివ్ లెర్నింగ్ టు యాక్టివ్ లెర్నింగ్. అనలైటికల్ క్వశ్చన్స్. ఎగ్జాక్ట్లీ. క్రిటికల్, దే కాల్ ఇట్ క్రిటికల్ అనలిటికల్ థింకింగ్. అది ఫోకస్ చేద్దాం. కేవలం బట్టి కొడతామే కాదు, నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. అండ్ అప్లికేషన్ ఆఫ్ దట్ ఇస్ ఇంపార్టెంట్. సో యూ వాంట్ టు ఫోకస్ ఆన్ క్రిటికల్ అనలిటికల్ థింకింగ్ అమ్మా. So you'll see that change coming in from ఈ అకాడమిక్ ఇయర్ నుంచి గోయింగ్ ఫార్వర్డ్ విల్ డూ దాట్. అండ్ ఇంకా ప్లే గ్రౌండ్ కూడా ప్రతి స్కూల్స్ కి ఉన్నా సరే టైం ఇవ్వట్లేదు. మా స్కూల్ కి అయితే ప్లే గ్రౌండ్ లేదు సార్. అసెంబ్లీ వరకు సరిపోతుంది ఆ ప్లేస్.
అండ్ ప్లే గ్రౌండ్ కోసం మరీ ఎక్కువ టైం కాకుండా ఫుల్ అకాడమిక్ కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చిన మైండ్ రిఫ్రెష్మెంట్ అవుతుంది సార్. నో ఇన్ఫాక్ట్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే సాటర్డే మీరు చూసారు నో బ్యాక్ డే కింద చేసాం. ఎస్ సార్. సో దట్ విల్ గివ్ యూ యాక్సెస్ టు లైబ్రరీ అండ్ సచ్ యాక్టివిటీస్ అండ్ ఆల్ దట్. అంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చాలా స్పష్టంగా యోగాని ప్రోత్సహిస్తున్నారు. ఎస్ సార్. బాబు గారు కూడా మాకు కొన్ని టార్గెట్స్ ఇచ్చారు. జూన్ 21 ప్రధానమంత్రి గారు వచ్చి విశాఖపట్నంలో యోగా చేయబోతున్నారు. సో అట్లా వీ వాంట్ నో ప్రమోట్ ఈవెన్ యోగా యాజ్ అ వే ఆఫ్ లైఫ్. సో యూ గోయింగ్ టు డూ సమ్ సీరియస్ యాక్టివిటీస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్. జై హింద్. So with your permission, sir,